అందరికి నమస్కారం. ఏ కమెంట్ బై ఆర్కే న్యూ ఇండియా న్యూ థాట్స్కి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం పైన ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినండి ఎండ్ వరకు. మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి. ఇంకా మన భారతదేశంలో ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యవస్థ ఎలా బాగుండాలో మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. దయచేసి దీన్నొక్క వీడియోని మాత్రం నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క సామాన్యుడి దాకా ఇది చేరాలి వీడియో. దీని మీద అందరూ అభిప్రాయాలు తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యవస్థకి ఒక కనువిప్పు కావాలి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వాళ్ళ వ్యవస్థలను కూడా మార్చుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ పాటికల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడబోయే అలా చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది మన ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ. నేను ఇలా చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలి అంటే అంత ఆషామాషి కాదు. వాళ్ళ జీవితకాలం కష్టపడి సాధించుకున్న కళ అది ప్రిపేర్ అవ్వాలి అని ఒక్కసారి అనుకున్న తర్వాత వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ ఇవాళ నేను నిన్న మొన్నటి నుంచి కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్లు ఎంత దిగజారిపోయారు, ఐఏఎస్లు ఎంత దిగజారిపోయారు అనేదానికి అసలు వీడియోస్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి, కానీ ఏదైతే ఈ వ్యవస్థ ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ అనేది శాశ్వతం. దాంట్లో మీరు ఏ ప్రభుత్వం ఉన్నా మీరు రూల్ ఆఫ్ లా పాటించాలి. మీరు ఎక్కడా కూడా మీరు రూల్ని బ్రేక్ చేయకూడదు అనేది మనం పదే వింటున్నాం, చెప్తున్నాం. అయినా కూడా ఏదో అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ అంటారా, ఎప్పుడో మనకి పాత సినిమాల్లో ఉన్నారు. ఎదవలకి పదవులు వస్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఆ ఎదవలందరికీ పదవులు వచ్చిన ప్రతిసారి వాళ్ళందరినీ కూడా మళ్ళీ సెటరేట్ చేయడానికి మన ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఒక బెత్తం ఏదైతే ఒక కర్ర ఉంది, అది ఓటు. వాళ్ళు ఇప్పటికప్పుడు వాళ్ళని శిక్షిస్తుంటారు. కానీ మరి మీకేమైంది? మీరు అట్లా కాదే. మీరు 5 ఏళ్ళకు ఒకసారి మారరే. మీరు ఒక్కసారి మీరు చదువుకొని కష్టపడి ఆ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మీరు 30 ఏళ్ల పాటు దాంట్లో ఉంటారు, మీరు ఆ పోస్టుల్లో. సో ఎందుకు ఇంత మీరు కూడా ఇంత దిగజారిపోయి ఇవాళ కొన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆఖరికి ఇవాళ మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కలవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే కానిస్టేబుళ్ళు బయట ఆపేసి పంపించేశారంట. ఐపీఎస్లు ఎక్కడ, కానిస్టేబుల్ బయటకి పంపించే పరిస్థితికి సిగ్గనిపించట్లేదా? నేను ఇలా చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ రోజు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సోకాల్డ్ ఏదైతే పొలిటీషియన్స్ ఉన్నారో, ఈ ఎదవలకి పదవులు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఆ రోజు మీకేం గారే? ఆ రోజు మీ అమ్మా నాన్నల కష్టంతో కదా మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయింది. ఎన్నో మీ అమ్మా నాన్నల త్యాగాలతో కదా మీరు అయింది. ఎందుకు మరి మీరు ఒక బాధ్యత గలగా ప్రజలతో కట్టే పన్నులతో మీరు శాలరీస్ తీసుకుంటూ మీరు ఎన్నో వాగ్దానాలు చేసి మీ ట్రైనింగ్లో కూడా ఎన్నో మీరు ఏదైతే ఉందో మన ఓత్ తీసుకొని ప్రమాణాలు చేసి వచ్చి సర్వీస్లో జాయిన్ అవుతారు కదా. ఎందుకు మీరు వీటన్నిటికి అతీతం కదా, డబ్బుకో లేకపోతే పోస్టింగ్లకు ఇంకో పలుకుబడుకు అతీతం కదా మీరు. ఎందుకంటే మీరు చూడని అధికారమా? ఆఖరికి మీరు సంతకం పెడితేనే సోకాళ్ళు ముఖ్యమంత్రులు కూడా జీతాలు వస్తాయి. మీకు అంత బలమైన వ్యవస్థలో రక్షణ ఇచ్చి మీకు ఒక హోదా ఇచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యడానికి కొన్ని లక్షల మంది చూస్తుంటారు. మిమ్మల్ని మీ పనితీరు వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. మరి ఎందుకు మీరు ఇట్లా టెంప్ట్ అయిపోయి మొన్న ఒక 6 నెలల ముందు తెలంగాణలో అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన పిచ్చి పనులకి ఇప్పుడు కటకటాలు పాలయ్యారు. ఆ పక్క రాష్ట్రంలో ఒక ఎదవకి ఘనంగా పదవి వస్తే ఏం చేస్తాడో వాడు కనీసము వాడికి విద్యార్హతలు లేవు. వాడు కనీసము 10 మందికి 4 నిమిషాల పాటు 10 మందికి స్పీచ్ ఇవ్వలేడు. కనీసం చూడకుండా 2 లైన్లు మాట్లాడలేడు. అలాంటి వాడికి కూడా మీరు పోయి గులాంగిరి చేశారు. వాడి దగ్గర ఏం క్యారెక్టర్ ఉందని, క్రెడిబిలిటీ ఉందని. వాడికి ఏదో సరే ఎదవలకి పదవులు వస్తాయి, ఆ ఎదవకి పదవి వచ్చింది, మీ దెట్టిపోయింది సోయా. మీకు తెలవదా రేపొద్దున ఇది 5 ఏళ్ళు అనేది ఇట్లా గిర్రని తిరుగుతుంది. రేపొద్దున ఇలాంటి వాడిని ప్రజలు ఒక్కసారి తప్పుగా ఎన్నుకుంటారు. వాడిని మళ్ళీ ఇంటికి పంపిస్తే మా పరిస్థితి ఏంటి, మనం రూల్ ఎందుకు బ్రేక్ చేయాలని తెలవదా మీకు? ఈ మాత్రం కూడా మీకు తెలవకుండానే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారా? ఈరోజు మీ పరిస్థితి ఏంటి?
ఆ ఎదవ ఓడిపోయినోడు ఎదవ ఎట్లాగో వాడి ఇంట్లో మూలన కూర్చున్నాడు. వాడు ఏ రోజు వాడి వల్ల ఏమీ కాదు. వాడి జీవితాంతం వాళ్ళ అయ్యని అడ్డం పెట్టో ఏదో చేసో వాడికి వచ్చింది. ఏదో సానుభూతితో గెలిచాడు. యాక్చువల్గా వాడంటూ బయటకు వస్తే వాడు బతికింది అర్థమైపోయింది కదా, పట్టుమని 10 సీట్లు రాలే. అలాంటి కోసం మీరు ఏది సాగిలాలు పడి వాడు ఇచ్చే ముష్టి కోసం ఆశపడి మీ వ్యక్తిత్వాన్ని, మీ క్యారెక్టర్ని, మీ క్రెడిబిలిటీని వాడికి తాకట్టు పెడితే ఇవాళ మీ పరిస్థితి బయట గేట్ల దగ్గర కానిస్టేబుల్లో బయటికి పంపించే పరిస్థితి. సిగ్గు అనిపించట్లేదా? అసలు ఏమైపోతుంది ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ? ఏమవుతుంది ఏంటి? ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత పోస్టింగ్లు, లేకపోతే ఈ ప్రతి పొలిటీషియన్ ముఖాలు ఎదురుకు చూసుకుంటూ ఉండకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు మీకు ఎక్కడో చోట వేస్తారు. మీకు అదే రాష్ట్రంలో ఒక లయన్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని చూస్తే పోరాడిండు, బాంచత్ మీసం మెలేసి రిటైర్ అయిండు. ఏమవుతుంది? ఎందుకు మీరంత దిగజారిపోతున్నారు? సో నేను దయచేసి ఇప్పుడు కన్నా కోరేది ఏంటి అంటే, ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఈ వ్యవస్థని కాపాడి దాని ఒక గౌరవం కాపాడండి. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే మీతోనే పోదది, నెక్స్ట్ తరాలు. ఎందుకంటే దేశం శాశ్వతం, వ్యవస్థలు శాశ్వతం. పదవులు వస్తుంటే ప్రజలు దాంట్లో పొలిటీషియన్స్ నాయకులు వస్తుంటారు పోతుంటారు. మీరు ఎప్పటికప్పుడు ఎవరికో భజన చేసుకుంటా మీరు రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయొద్దు. మీరు ఎంతసేపటికి ఆ వ్యవస్థకు ఒక గౌరవం కల్పించాలి. ఈరోజు మీరు చేసిన పనులకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలంటే వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఒకప్పుడు ఎట్లా సాధించాలి అని ఒక తపనతో పోరాడేవాళ్ళు. ఇప్పుడు కన్నా చేసిన తప్పులు అన్నిటికీ క్షమాపలు వేసుకొని లెంపలేసుకొని ఇప్పటి నుంచైనా రాబోయే రోజుల్లో అయినా పొలిటీషియన్లు ఏది పడితే చెప్తే గంగిరెద్దులు తలాడించకుండా మీరు రూల్ ఆఫ్ లా, మీరు మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఒకటే లెవెల్లో ఉంటూ సంఘటితమయ్యి మేము ఏ తప్పుడు పని చేయమని ఒక్కసారి మీరు తీర్మానించుకుంటే ఇక మిమ్మల్ని మీ ఏలిపోయిన ఇంటికి కూడా ఎవడు బీకలేడు. సో ఇప్పటికైనా మీ ఒక స్ట్రెంగ్త్ని తెలుసుకొని దయచేసి మేమందరం వీడియోలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అది చాలా బాధాకరం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని విని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.